హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా భారత మిత్ర దేశాలు. అందుకే భారత యుక్రెయిన్పై రష్యా చేసే యుద్ధం విషయాన్ని సమర్థించడం లేదు, అలాగని వ్యతిరేకించడం లేదు. తటస్థంగా ఉండిపోతోంది. ఓటింగ్ విషయంలో కూడా భారత్ దూరంగా ఉండిపోయింది. ఈ క్రమంలో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవద్దని కొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. దీనికి కారణం రష్యా యుక్రెయిన్పై చేస్తున్న యుద్ధం. ఈ యుద్ధాన్ని వ్యతిరేకించే దేశాలు, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు రష్యా నుంచి చమురు కొనవద్దని ఆంక్షలు విధించాయి. కానీ భారత్ మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంది. అలా భారత్కు తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకోవడంతో భారత 35,000 కోట్ల లబ్ధి చేకూరింది. ఇదిలా ఉంటే భారత్కు తక్కువ ధరకి ఇచ్చినట్లుగానే తమకు కూడా చమురు దిగుమతి చేయాలని పాకిస్తాన్ రష్యాను కోరింది. కానీ రష్యాను పాక్కు షాక్ ఇచ్చింది. కాగా రష్యాలో ప్రధాన ఆదాయ వనరులో చమురు ఒకటి. అపారమైన చమురు నిల్వలు రష్యా సొంతం. ఈ చమురు ఎగుమతులతో రష్యా భారీ ఆదాయాన్ని పొందుతోంది. ఈ క్రమంలో యుక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయకుండా EU దేశాలతో పాటు పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. చమురు దిగుమతులు చేసుకోం అంటూ నిర్ణయించాయి. కానీ భారత్ మాత్రం తన మిత్రదేశమైన రష్యాతో పూర్వపు సత్సంబంధాలనే కొనసాగిస్తూ వస్తోంది. తన చిరకాల మిత్రదేశం భారత్కు డిస్కౌంట్పై చమురు అందించడానికి రష్యా ముందుకొచ్చింది. అప్పటి నుంచి భారత్ తక్కువ ధరకే చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల భారత్కు ఖర్చు అత్యంత భారీగా తగ్గింది. దీంతో పాకిస్తాన్ కూడా రష్యా నుంచి తక్కువ ధరకు చమురును పొందేందుకు ప్రయత్నించింది. పాక్ పెట్రోలియం శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ నేతృత్వంలోని అధికారుల బృందం రష్యా రాజధాని నవంబర్ 29న మాస్కోకు వెళ్లారు. రష్యా అధికారులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భారత్కు ఇచ్చినట్లుగానే తమకు కూడా 30 నుంచి 40% డిస్కౌంట్తో చమురును సరఫరా చేయాలని కోరింది. కానీ దానికి అంగీకరించలేదు. పాక్ అభ్యర్థనను తిరస్కరించింది రష్యా. దీంతో పాక్ మంత్రి, ఆయన బృందం ఉసూరుమంటూ స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.